Hey guys, welcome back to YouTube channel Tejasvi Official. సో అందరూ మా వీడియోస్ చూస్తున్నారా? చూడకపోతే అన్ని వీడియోస్ చూడండి, ప్రీవియస్ వీడియోస్ కూడా. అండ్ అలానే ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా మాకు కమెంట్స్లో అయితే చెప్పండి, అవి కూడా చేస్తాము. సో ఈరోజు వచ్చేసి సో చాలా మంది అడిగారు అసలు బేబీ మీకు పుట్టేశారు కదా, సో బేబీ బాయ్నా గర్లా ఎవరు అని చెప్పేసి. ఇంతకీ మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. సో మేము ఎవరు అనేది మేము చెప్తాం. ఆబ్వియస్లీ చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది మాకు ఎవరు పుట్టారు అనేది. కాదు ఇప్పుడు చెప్పేసిన తర్వాత కమెంట్ సెక్షన్ లో అంటే వాళ్ళు ఏమనుకున్నారా, మనకి పుట్టేది గర్ల్ అనుకున్నారా బాయ్ అనుకున్నారా ఏమనుకున్నారా అనేది నేను కమెంట్స్లో చెప్పమన్నాను. ఓకే యా, అర్థం కావు కొన్ని మాటలు, అర్థం కావు, ఇలా పైనుంచి నాకు అర్థమైతే చాలా బాగా. ఓకే, అందుకు వరదంతా ఉంది. సో యా, సో గాయస్ వీడియోని కంటిన్యూ చేసే ముందు అయితే నేను మీకు నా స్కిన్ కేర్ రొటీన్ కోసం చెప్పాలనుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్లీ రీసెంట్గా మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ నా స్కిన్ కోసం అడుగుతున్నారు. అండ్ యూట్యూబ్లో కూడా చాలామంది చూశాను, అక్క మీ స్కిన్కి ఏం యూస్ చేస్తున్నా అని చెప్పి అని అడుగుతున్నారు. సో ఆల్రెడీ మీ అందరికీ ముందుంచే తెలుసు నేనైతే క్యూర్ స్కిన్ అనేది యూస్ చేస్తున్నానని చెప్పేసి. సో మీకు ఎలాంటి యాక్నీ ఉన్నా ఎలాంటి పోర్స్ ఉన్నా అవన్నీ కూడా మనకి రికవర్ చేస్తుంది. సో అవన్నీ పోగొడుతుంది అనమాట. సో అందరికీ తెలుసు నేనైతే క్యూర్ స్కిన్ అనేది యూస్ చేస్తున్నాను, అది కూడా రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను. నా ఫేస్ అయితే ముందు కొంచెం పింపుల్స్ కానీ లేకపోతే సమ్ డార్క్ స్పాట్స్ కానీ చిన్న చిన్నవి ఉండేవి. బట్ నేను ఇది యూజ్ చేస్తున్నప్పటి నుంచి నా స్కిన్ చాలా అంటే చాలా బాగుంది. నేనే ఓకే నా స్కిన్ బాగా కనిపిస్తుంది అని చెప్పేసి. సో మనం వేస్ట్గా వేరే వాటి మీద మనీ వేస్ట్ చేసుకొని ఆ ప్రోడక్ట్స్ తీసుకొని మళ్ళీ ఇంకా లేనిపోనివి తెచ్చుకునే కన్నా మనం డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే మన స్కిన్కి బెటర్. సో ఎలాంటి ప్రోడక్ట్స్ పడితే అలాంటిదైతే యూజ్ చేయకూడదు. మంచిగా డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన ప్రోడక్ట్స్ యూస్ చేస్తే చాలా బెటర్ అనమాట. సో నేనైతే ప్రెజెంట్ యూస్ చేస్తున్నవి ఫేస్ వాష్ యూస్ చేస్తాను. అండ్ అలానే ఇది సన్ స్క్రీన్ ప్లస్ మాయిశ్చరైజర్ కూడా, రెండు మనకి యూజ్ అవుతుంది. సో మనకి ఆబ్వియస్లీ ఒక మాయిశ్చరైజర్ రాసి దాని తర్వాత మళ్ళీ సన్ స్క్రీన్ రాసుకునే హెడేక్ అవసరం ఉండదు. ఒకసారికి మనం రెండు అనేది అప్లై చేసేసుకోవచ్చు ఫేస్ మీద. అండ్ ఇంకా ఇది కూడా క్యూర్ స్కిన్ది మాయిశ్చరైజర్స్, ఇది కూడా ఒక క్రీమ్ అనమాట. సో నేను ఎక్కువగా యూస్ చేసిన ప్రొడక్ట్స్ అయితే ఈ రెండే నాకు బాగా యూస్ఫుల్ అవుతాయి. అండ్ మిగతా కూడా నేను యూస్ చేస్తాను. సో డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేశారు కాబట్టి మన స్కిన్ అనేది నాకు డిఫరెన్స్ తెలిసింది అండ్ నాకు నచ్చింది కూడా, పర్సనల్గా చాలా నచ్చింది కాబట్టి నేను యూస్ చేస్తున్నాను. కాబట్టే నేను మీకు ప్రతిసారి కూడా నేను మీకు నా పాత వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది, నేను చాలాసార్లు చెప్పాను నేను ఈ ప్రోడక్ట్ని అయితే యూస్ చేస్తున్నా రెగ్యులర్గా అని చెప్పేసి. అండ్ స్కిన్కి రిలేటెడ్గా ప్రాబ్లమ్ ఉంటే మీ స్కిన్కి రిలేటెడ్గా అడగొచ్చు. ఇఫ్ మీకు హెయిర్కి రిలేటెడ్గా ఉంటే హెయిర్కి రిలేటెడ్గా కూడా మీరు అడగొచ్చు. సో జస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ స్కిన్కి రిలేటెడ్ ఉంటే మీరు ఆ ఫొటోస్ అనేవి అడుగుతుంది. సో జస్ట్ మీరు 4 sides మీ ఫోటోని పంపిస్తే అండ్ వాళ్ళైతే చూస్తారనమాట. అటు నుంచి మన డెర్మటాలజిస్ట్ ఎవరు ఉంటారో సో వాళ్ళు చూసి మీ స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం ఉందో ఏంటని చెప్పి ఐడెంటిఫై చేసి మీ స్కిన్కి తగ్గట్టుగా వాళ్ళు ప్రొడక్ట్స్ అనేవి కిట్ అనేది పంపిస్తారు. సో క్యూర్ స్కిన్ కిట్ అనేది కస్టమైజ్ కిట్ అని ఉంటుంది. సో అది మీకు పంపిస్తారు మీ స్కిన్కి తగ్గట్టే. అండ్ అలానే అయ్యో ఫొటోస్ పంపిస్తున్నాం కదా అది అన్సేఫ్ ఉంటుందేమో అని అనుకుంటారేమో, అలాంటిది ఏమీ ఉండదు. ఏఐ ద్వారా మొత్తం సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి మీ ఫొటోస్ కూడా. సో దానికి కూడా మనం ఏం వరి అవ్వాల్సిన అవసరమే లేదు. సో నేనైతే ఫేస్ వాష్ అనేది చేసేసాను. సో ఇప్పుడు సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ అయితే కంబైన్డ్ ఉన్నది రాసుకుంటున్నాను. అండ్ బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్న డెఫినెట్లీ స్కిన్ కేర్ అయితే నేను తీసుకుంటున్నాను, బికాజ్ నా స్కిన్ గ్లోయింగ్గా ఇంకా ఇంకా అందంగా ఉండాలని చెప్పేసి. సో ఇప్పుడు ఇది అప్లై చేసుకుంటున్నాను. చాలా ఈజీగా మన ఫేస్లోని స్మజ్ అయిపోతుంది అనమాట. ఎలాంటి మనకి నార్మల్గా సన్ స్క్రీన్స్ అనేవి కొన్ని రాసుకుంటే వైట్గా రావడం అలాంటిది ఏది ఉండదు. నాకైతే అలా ఏం అనిపించలేదు. నీట్గా మన ఫేస్లోకి స్మజ్ అయిపోయి ఎలాంటి వైట్నెస్ అనేది కూడా రావట్లేదు. సో బాగుంది. బయటకు వెళ్తున్నప్పుడు కూడా నేను ఎక్కువ ఏది రాసుకొని రెడీ అయ్యి ఎక్కువ మేకప్ లాంటివి ఏమీ వేసుకోను. జస్ట్ ఈ ఫేస్ వాష్ చేసుకుంటాను, దాని తర్వాత సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ కలిపి ఉన్నది ఇదైతే ఒకటి రాసుకుంటాను, దాని తర్వాత ఐబ్రోస్ వేసుకుంటాను అంతే.
అండ్ బొట్టు పెట్టుకొని బయటకు వెళ్ళిపోతాను. అంతకు మించి నేను రెడీ అవ్వను. మహా అయితే సమ్ టైమ్స్ లిప్స్టిక్స్ పెట్టుకుంటాను. ఎక్కువ సన్ ఉంది అంటే మాత్రం నేను లిప్స్టిక్ కూడా పెట్టుకోను. అక్కడికి వెళ్ళిన దగ్గర తర్వాత నేను లిప్స్టిక్ అనేది కూడా యూజ్ చేస్తాను. సో మీలో కూడా ఎవరికైనా క్యూర్ స్కిన్ ప్రోడక్ట్ కావాలి, మీకు స్కిన్కి రిలేటెడ్గా ప్రాబ్లం ఉన్నా, హెయిర్కి రిలేటెడ్గా ప్రాబ్లం ఉన్నా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే వాళ్ళ లింక్స్ ఇస్తాను. వాటి లింక్స్ మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని డెఫినెట్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ నా త్రూ నేను నాకు కూపన్ కోడ్ కూడా ఇస్తాను. నా కూపన్ కోడ్ కనుక మీరు యూస్ చేస్తే మీకు ఆఫ్ కూడా ఉంటుంది, డిస్కౌంట్ అనేది కూడా వస్తుంది. సో ఎవరైనా ప్రోడక్ట్ బై చేసుకోవాలి అనుకుంటే జస్ట్ డిస్క్రిప్షన్లోని లింక్ ఇస్తాను, వెళ్ళి క్లిక్ చేసి మీకు కస్టమైజ్ ప్రోడక్ట్స్ మీరు కూడా ఇలా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ వీడియోలో కంటిన్యూ అయిపోదాం. ఎవరు అనుకున్నారో కమెంట్స్లో అయితే చెప్పండి. అండ్ మాకైతే పుట్టింది ఇంత సో మాకు పుట్టింది ఇట్స్ బేబీ బాయ్. ఎంత తొందర చెప్పేసాడు. నేను ఇంకా కొంచెం ఇలా చెప్దాం అనుకున్నాను. చిన్న తేజ. సో యా, చిన్న ప్రియ అనుకున్నారు, బట్ చిన్న తేజ పుట్టాడు. బట్ మమ్మాస్ బాయ్. ఓకేనా, చూద్దాం చూద్దాం అండి. సో యా, నేను ఫేస్ రివీలింగ్ అయితే తర్వాత చేస్తాము. సో ఎందుకంటే కొంచెం టైం కావాలి మాకు ఫేస్ రివీల్ చేయడానికి. సో మాకైతే అబ్బాయి టైం కావాలి కదా మనకి రివీల్ చేయడానికి. అండ్ అలానే మేము డెలివరీ వ్లాగ్ కూడా లేట్గా పెట్టారు ఎందుకు, అండ్ ఐ మీన్ బాయ్ గర్ల్ కూడా చెప్పండి ఎందుకు చెప్పట్లేదు ఇవన్నిటికీ కూడా. యాక్చువల్లీ డెలివరీ వ్లాగ్ ఎందుకు లేట్గా పెట్టామంటే ఎవరైనా సరే వెంటనే డెలివరీ అయ్యి వెంటనే నాకు పెట్టేసే అంత ఎవరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఓపిక ఉండదు. అండ్ చాలా వర్క్స్ ఉంటాయి. న్యూ బోర్న్ బేబీ అంటే ఎంత మనకి అసలు ఐ మీన్ మనం రష్ గా ఉంటాము. ఉన్నప్పుడే చాలా కళ్ళు అనేది చాలా ఏడుపులు ఇవన్నీ చాలా తగులుతాయి. అది అందులో కల్లా న్యూ బోర్న్ బేబీ కంటే మనకి కన్నా ఇంకా బేబీకే చాలా ఇది తగులుతాయి. సో ఇంకోటి మేము మెయిన్ గా చెప్పాలంటే మాకు బయట వాళ్ళ ఐ మీన్ ఏడుపుల కన్నా ఇంట్లో చాలా ఎక్కువ ఉన్నాయి అసలు. అందుకే మేము ఎవరికి ఏది చెప్పొద్దు. మేము 1% హ్యాపీగా ఉన్నా ఎవరు చూడలేదు, ఎవరు తట్టుకోలేరు. సో దానివల్ల మేము బయట ఏమీ చెప్పొద్దు, ఏమీ చేయొద్దు అనుకున్నాం. యాక్చువల్లీ డెలివరీ టైంకి వచ్చినప్పటికీ చాలా మంది ఐ మీన్ దాన్ని డైజెస్ట్ చేసుకోలేక చాలా ఎక్కువగా మాట్లాడి ఎక్కువగా ఏదో ఒకటే నేను చెప్తుంది ఏంటంటే డెలివరీ అయింది మన చేతిలో ఉండదు ఏది కూడా. అది అంతా అన్ఎక్స్పెక్టెడ్గానే ఉంటుంది. ఎప్పుడు రావాలి ఏంటి అనేది అంతా దేవుడి చేతిలో ఉంటుంది. మాకు ఏంటి లక్ అంటే మా బాబు మాకు నిజంగా చాలా అంటే చాలా లక్కీ. మేము అవునా కదా, చాలా లక్కీ. ఎందుకంటే మేము నా ప్రెగ్నెన్సీ జర్నీలోని నా డెలివరీ టైంలో కానీ లైక్ ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ జర్నీ కూడా మీ అందరికీ తెలుసు మేము ఎన్ని కాంప్లికేషన్స్ ఫేస్ చేసాము. అవన్నిట్లో కూడా నాకు సపోర్ట్గా ఉన్నాడు అంటే మా బేబీ మాత్రం ఆ టైంలో కూడా అంత బాగుంది అంటే మేము చాలా లక్కీ. ఎందుకంటే మా బాబు వల్లే. సో మేమైతే దాని చాలా లక్కీగా ఫీల్ అవుతాం. అండ్ డెలివరీ టైంలో కూడా ఐ మీన్ తొందరగా డెలివరీ అయినప్పటికీ నా హెల్త్ ఎలా ఉంటుందో తెలియదు, బేబీ హెల్త్ ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ మాకు యాక్సిడెంట్ అనేది అయ్యింది. సో చాలా మంది అన్నారు యాక్సిడెంట్ వల్ల కూడా డెలివరీ తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి. మాకు ఏ తొందరగా అవనివ్వండి, లేట్గా అవనివ్వండి, వాట్ ఎవర్ అది ఏ డెలివరీ అయినా అవనివ్వండి, మాకు అది ఎవరైనా సరే ఇంకా మంచి కోరుకోవాలి అంతే. మాకు అది కాదు, మాకు బేబీ సేఫ్గా ఉండాలి, మంచిగా బయటకు వచ్చేలా అన్నదే మాకు ఉండేది. సో ఆ టైంకి అయితే నిజం చెప్పాలంటే బేబీ కరెక్ట్ చాలా బాగా హెల్దీగా పుట్టాడు. వెయిట్ తక్కువనే ఉండేది. యాక్చువల్లీ బాయ్కి 3 kgs ఉంటే బాగా ఉంటుంది ఇంకాని. బట్ మా ఆవిడ కొంచెం తక్కువ వెయిట్ పుట్టాడు. యాక్చువల్లీ వెయిట్ ఎక్కువ ఐ మీన్ ఎగ్జాక్ట్గా అక్టోబర్ మాకు టైం ఇచ్చారు కదా. సో అక్టోబర్ టైంలో మాకు మాత్రం ఏమంటారు డెలివరీ నాకు అయ్యి ఉంటే బేబీ వెయిట్ ఇంకా ఎక్కువ గ్రోత్ అండ్ నాకు డెఫినెట్లీ C-సెక్షన్కి వెళ్ళే వాళ్ళమి, నార్మల్ డెలివరీ అయ్యేది కాదంట. అండ్ ఇంకోటి యాక్చువల్లీ నేను షార్ట్, ఓకేనా, మీ అందరికీ తెలుసు, చాలా మంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియదు. చాలా మంది అంటే అది కూడా పుట్టిన కదా సన్నంగా ఉంది కాబట్టి మాక్సిమం ఫ్రీ డెలివరీ అనేది అయిపోయింది. బట్ యాక్చువల్లీ షార్ట్ గా ఉన్న వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉండదు, ఇవ్వరు అంట. అండ్ సో దానివల్ల నేను ఎప్పుడు చెప్పలేదు నేను హైట్ ఉంటాను, నేను ఎప్పుడు చెప్పలేదు. అబ్బా నువ్వు పుట్టాడు అని ఒప్పుకో. నేనెందుకు పుట్టాడు? నువ్వు 6 feet కాదు కదా. 6 feet అయితే హైట్ అయితే 6 feet అయితే కదా. నా మీద హైట్ అయితే హైట్ కాదు, 6 feet అయితేనే హైట్ నాకైతే.
సరే ఇప్పుడు హైట్ డిస్కషన్ చేయకండి. ఏది చూపిస్తుంది చూడండి. సో ఇంకా మాకు డెలివరీ తొందరగా అయింది కాబట్టి, బేబీ వెయిట్ తక్కువ ఉంది కాబట్టి నేను ఆ టైంలోనే ఇంకా ఫ్రీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ 99% ఎక్కువ ఉండేది. అంతే ఉండేది. అంటే మా బేబీ నన్ను ఏ విధంగా కూడా కష్టపెట్టాలి అని అనుకోలేదు మా బాబు. నేనే వాడిని ఇంకా ఆ డెలివరీ టైంలో నీవు చాలా ఇబ్బంది పెట్టి కష్టపెట్టాను. తంతాడు నన్ను కాదు, ఇంత కష్టం నేను బయట తీసుకుని వచ్చా నన్ను తంతాడు. సో పడుకొని ఉన్నాడు సైలెంట్గా. అండ్ నాకు డెలివరీ తర్వాత కూడా ఐ మీన్ బేబీకి హెల్త్ అనేది మాకు కొంచెం బాగాలేదు. సో దానివల్ల కూడా మేము వీడియోస్ అనేవి అప్పటికి యాక్చువల్లీ నేను డెలివరీ అయిన కొన్ని డేస్కి రికవర్ అయితే పోస్ట్ చేద్దామని అనుకున్నాం. ఇంకా బేబీ హెల్త్ బాగోలేనిసరికి అండ్ ఇంకా చాలామంది ఏడుపులు అవన్నీ ఉన్నవారిసరికి మేము వద్దు ఇప్పుడు పెట్టొద్దు, ఇది కరెక్ట్ టైం కాదు అని ఇంకా ఇంట్లో వాళ్ళందరూ అన్నారు, ఇప్పుడు వద్దు ఎందుకు అని చెప్పేసి. అందుకే మేము పెట్టడానికి కొంచెం టైం తీసుకున్నాం అంతే. బట్ ఏది కూడా మేము మీకు చెప్పొద్దు ఇలా చేయొద్దు అని ఎప్పుడు అనుకోలేదు. ఏదైనా నేను ఇప్పుడు మాకు లైక్ మాతో ఏ జరిగినా సరే మేము ఫస్ట్ మీతో షేర్ చేసుకోవాలి. మా హ్యాపీనెస్ అయినా మా సాడ్నెస్ అయినా మా యూట్యూబ్ ఫ్యామిలీతో మేము షేర్ చేసుకోవాలని డెఫినెట్లీ అనుకుంటాము. అండ్ అలానే మమ్మల్ని లైక్ హార్ట్ఫుల్గా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. సో మాకైతే బాబు అయితే పుట్టేశాడు. అండ్ ఇంకా నేమింగ్ సెరమనీ కానీ లైక్ ఫర్దర్గా ఇంకా ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మేము మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాము. సో నేమేం పెడుతున్నాము ఏంటని చెప్పి మీలో కూడా ఎవరికైనా ఏమైనా నిక్ నేమ్స్ కానీ మేము మా బాబుకి ఏ నిక్ నేమ్తో పెళ్ళాలి అని మీకు ఏమైనా ఐడియా ఉంటే కమెంట్స్లో అయితే చెప్పండి, నేను ప్రతి ఒక్కటి చూస్తాను. సో అందులో ఒక నేను నిక్ నేమ్ అయితే చూస్ చేసుకుంటాను, నాకు బాగా నచ్చాలి. సో నేనైతే ఇంకా మా బాబుకి నిక్ నేమ్ అనేది ఇంకా నేనేం పెట్టుకోలేదు. సో మీకు ఎవరికైనా నిక్ నేమ్స్లో మీకు తెలిస్తే ఆ నిక్ నేమ్ పెట్టండి, నేను ఆ నిక్ నేమే చూస్ చేసుకుంటాను మీరు చెప్పిన నిక్ నేమ్. సో మాకైతే ఇంతవరకు రావడం అంటే ఇంత జర్నీని మేము చేసుకొని రావడం మాకైతే అసలు ఈజీ కాదు. అండ్ మా ప్రెగ్నెన్సీ జర్నీ కానీ మా లవ్ లైఫ్ కానీ మా మ్యారేజ్ లైఫ్ కానీ మేము చాలా కాంప్లికేషన్స్ అనేవి ఫేస్ అయితే చేసాము. బట్ అయినా సరే బట్ మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మేము వాటిని స్ట్రాంగ్గా కలిసి క్రాస్ చేసుకుంటూ వచ్చాము. అండ్ ఇప్పుడు ఇంకా మాకు మా బేబీ కూడా మాకు చాలా లక్కీ. యాక్చువల్లీ అప్పుడే పెళ్ళి అయింది, అప్పుడే మనం ప్రెగ్నెంట్, అప్పుడే బేబీ వచ్చారు. అసలు ఇదంతా ఒక కలలా ఉంది నాకైతే, ఒక డ్రీమే. లైక్ నేను నమ్మడానికి కూడా నాకు అసలు నేను అసలు నమ్మలేకపోతున్నాను నిజంగానైనా. నాకు డెలివరీ అయిన 3 days వరకు నేను మా బాబుని అలా చూస్తూనే ఉన్నాను. నిజంగానేనా మాకే పుట్టేశాడా అని చెప్పి మన బాబుని నాకు ముందు మా బాబుని చెప్పు ఈ డెలివరీ 3 months వరకు అలా బాబుని చూస్తాను. 3 days వరకు 3 days అన్న, ఇది 3 months అంటుంది. 3 days కదా, లైక్ 3 days నుంచి 3 days పడుకోలేదు కదా అసలు నాకు. అవునవును 3 days వరకు నేను లైక్ అలా చూడడమే. మార్నింగ్ నాకు నిద్ర పట్టేది కాదు. మమ్మీ నేను ఒక 1 hourకే నువ్వు పడుకుంటే పడుకోవడానికి నాకు అస్సలు నిద్ర స్లీప్ పడుకోవాలనే అనిపించేది కాదు. లైక్ అలా మాకే పుట్టేశాడు, అంత తొందరగా పుట్టేశాడు, వచ్చేసాడు. లైక్ ఫైనలీ మా లైఫ్లోకి మా హ్యాపీనెస్ వీడే. సో ఈ మూమెంట్ని మేము ఎలా ఎక్స్ప్రెస్ చేసినా కొన్ని జరిగే కూడా మంచి, అది కూడా అన్ని మాకు మంచి చెడు అని కాదు, వీడు మాకు లక్కీ. అది మాత్రం నిజం మా లైఫ్లో 100%. సో మేము కూడా ఒక అచీవ్ చేయగలిగాం కూడా వీడి వాళ్ళే, లేకపోతే ఇప్పటికీ చేసుకోలేము. నిజమే కదే. సో ఇంకా మా లైఫ్ మేము ఇంకా మంచి గ్రోత్కి వెళ్ళాలి, అంతా బాగుండాలి అని చెప్పైతే అనుకుంటున్నాను. అండ్ ఈ మూమెంట్ని ఎలా కూడా మనం జస్ట్ ఒక మాటలో అయితే ఎక్స్ప్రెస్ చేయలేము. అండ్ ఎంత హ్యాపీ అంటే మేమైతే, అండ్ మా హ్యాపీనెస్ని మేము మీతో షేర్ చేసుకుంటున్నాం. అండ్ మీరు కూడా అంతే హ్యాపీ అవుతారని మాకైతే తెలుసు. అండ్ మేము అనుకుంటున్నామే, కోరుకుంటాం కూడా. మాకు ఆ వీడియో ఆల్రెడీ పోస్టింగ్ చేసావు కదా ముందు వీడియో, చాలా ఫోన్లు వచ్చేస్తున్నాయి నాకు మెసేజ్లు. ఇందుకు ముందు మన నంబర్ లీక్ అయిపోయింది కదా. సో అండ్ మీ కామెంట్స్ అన్నీ కూడా చదివాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మీ పాజిటివ్ కమెంట్స్కి, పాజిటివ్ మాటలకి. నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా కమెంట్స్లో అయితే చెప్పండి. అండ్ మీరు కూడా మీకు ఎలాంటి పేరు పెడితే బాగుంటుందో అది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అందులో మేము ఏదో ఒకటి, అందులో మీరు పెట్టిన దాంట్లో మాకు ఏదైతే నచ్చిందో అది మేము పెడతాము, పక్కా కాదు. ఎస్.
సో మాకైతే ఇంకా బేబీ బాయ్ అయితే పుట్టేశారు అండ్ మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకేమైనా చెప్పాలా? ఇంకా అంటే చెప్పు. సో యా అంతే. ఇంకా ఎలాంటి బ్లాగ్స్ కావాలి మా నుంచి, ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సేమ్. సో మేము మా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాము. ఎంత సపోర్ట్ చేశారో మాకు ఇప్పుడు కూడా ఇంతే సపోర్ట్ చేస్తారైతే అనుకుంటున్నాము. మ్యాక్సిమం చాలా వరకు ఇంకా బాబుతోనే చాలా వీడియోస్ అయితే చేస్తాము, ట్రై చేస్తాం చేయడానికి. సో బేబీతో మనం వీడియోస్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. దట్టు మేము ఇద్దరు ఇప్పుడు సపరేట్గా షిఫ్ట్ అయిపోతాము. సో ఆ షిఫ్ట్ అయ్యి మేము అన్నీ చూసుకుంటూ బేబీని చూసుకుంటూ వీడియోస్ చేయాలి అండ్ తేజ తన వర్క్ కూడా చేసుకోవాలి. సో నథింగ్ ఈజ్ ఈజీ, బట్ మేము అన్నీ చేయడానికి అయితే ట్రై చేస్తాము. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో, సో మీరు అనుకున్నది, మీరు అడుగుతున్న దానికి మేమైతే ఆన్సర్ చేసాము. మాకైతే అబ్బాయి పుట్టాడు. యా, సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ అలానే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. సో మా వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.